అయ్యగారండి ఏమిట్రా? బాలచంద్ర గారిని ఎవరో కత్తితో పొడిచేసినారంట. పొడిచారా? పొడిపించిన తవరని నా బాలచంద్ర చెప్పేసినారంట. నేను పొడిచారని తనే చెప్పాడా? నా కొడుకుని చావ కొట్టి పరామర్శించడానికి వచ్చావా, లేక వాడు చావలేదని తెలిసి ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? అది కాదు అత్తయ్య, కాదే నా చేతుల్లో చావటానికి వచ్చాడు. మీరు పొరపాటు పడుతున్నారు. నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు. అమ్మో, బాలు నేనేం చేయలేదమ్మా. ఆయన పేరెత్తే అర్హత నీకు లేదు. ఆయన నిన్ను దేవుళ్ళ భావించాడు. నీలాంటి ఒక అన్న దొరకాలంటే తపస్సు చేయాలన్నాడు. తన గుండెలో నీకు గుడి కట్టుకున్నాడు. అలాంటి నా భర్తను చంపి బాధ పెట్టడానికి నీ గుండెలో ఇంత గొయ్యి తీసి పెట్టుకున్నావంటే నువ్వు ఒక మనిషివేనా? అమ్మో, నన్ను నమ్మమ్మా. అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు పెంచావన్నయ్య? ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెట్టి చంపడానికా? అమ్మ చనిపోగానే మమ్మల్ని చంపేస్తుంటే మాకిన్ని కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావుగా. ఇంత చేసి ఇంకా ఎందుకు చూపావా? ఇంకెవరు ప్రాణాలు తీయడానికి? నా భర్తకి ఏమైనా అయ్యిందో మేము నలుగురు నిప్పండించుకుని కళ్ళ ముందే కాలి పోయిపోతాం. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి. అమ్మా సరస్వతి, నువ్వైనా నా మాట నమ్మమ్మా. రావద్దు, నిన్ను చూస్తుంటేనే భయంగా ఉంది. ఏమోని చూస్తున్నట్టు ఉంది, ఏమోని చూస్తున్నట్టు ఉంది, ఏమోని చూస్తున్నట్టు ఉంది, ఏమోని చూస్తున్నట్టు ఉంది. అయ్యగారండి బాలచంద్ర గారిని ఎవరో కత్తితో పొడిచేసినారంట. పొడిపించిన తవరని నా బాలచంద్ర చెప్పేసినాడంట. ఇది ఎలా జరిగింది? నా కర్మ కొద్ది జరిగింది. ఈ గొడవ అంతటికి కారణం నాన్నే అన్నయ్య. టీచర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళింది డ్యాన్స్ పోటీలు కాదట, మమ్మల్ని పాట చేయడానికట. ఏమిటి ఈ అల్లరి అని లోపలే వాడు చెప్పేది నమ్మొద్దు. నేను వాడికి సాయం చేస్తాను. చచ్చిపోయేవాడు అబద్ధం చెప్పాడు. చెప్పు, నా చెల్లెళ్ళు పోలీస్ స్టేషన్ రావడానికి కారణం ఎవరు? మర్యాదగా నిజం చెప్పకపోతే ఆడదానమని కూడా చూడు. చెప్పు. చెబుతాను బాబు. ఆ రుద్రరాజు వాళ్ళ తమ్ముళ్ళు. నా కొడుకుని పొడిచిన ఆ మాధవ్ బతకటానికి వీల్లేదు. వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతాం. నరికేద్దాం. ముందు నిన్ను నరికి తర్వాత వాడు నరికేద్దాం. నన్ను నరుకుతారా? మరి నరకకపోతే? ఆ రోజు మనం అంత పెద్ద ప్లాన్ వేసి గొడవన్స్ అంటిస్తే పోలీసులు చూసి సడన్ గా ప్లేట్ మార్చేసి నువ్వు తప్పుకొని మమ్మల్ని జైలుకి పంపిస్తావా? నిన్ను నరక్కుండా వదిలిపెట్టాలరా? నిన్నే కాదు, నీ వాళ్ళందరినీ చంపేస్తాం. నీ కొడుకును పొడిచింది ఎవరనుకున్నావు? మేమే. మరేమనుకుంటున్నావు బే? ఏం చేసినా మట్టి మా చేతికి, మా వేలిముద్రల శవానికి అంటకుండా చెయ్యడం మా స్టైల్. ఒరే మాధవ, మోసపోయాను రా. వీళ్ళ మాటలు నమ్మి నిన్ను అనుమానించాను రా. నన్ను క్షమించు. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి.
బాబు ఏమైంది? మా బావ నరికిండ్రు. ఒరే బాలు నాన్న మనం మోసపోయావురా. ఏం జరిగింది నాన్న? మాధవ్ నిర్దోషి. వాడే తప్పు చేయలేదు. నిన్ను చంపడానికి ప్రయత్నించింది మాధవ్ కాదు, ఆ రుద్రరాజు మనుషులు. Yeah!
ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ హిట్లర్ చచ్చాడో బతికాడో చూడ్డానికి వచ్చారా, లేక మీ చేతులతో మీరే చంపడానికి వచ్చారా? ఆ? మీరు నన్ను రాక్షసుడు హంతకుడు అన్నారు. మీకోసం నిజంగానే రాక్షసుడిని హంతకుడు అయ్యాను. ఏమ్మా, ఎముడు అని నాకు బిరుదిచ్చావే, ఆ బిరుదుని నిజంగానే సార్థకం చేసుకున్నాను. అన్నయ్య, వద్దమ్మా, మీ అన్నయ్య చచ్చిపోయాడు. హాస్పిటల్లో మీరన్న మాటలకి గుండె పగిలి అప్పుడే చచ్చిపోయాడు. మీ అన్నయ్య నిర్దోషి అని మీకు చెప్పడానికి మాత్రమే మిగులున్న శవాన్ని నేను. అలా మాట్లాడుతున్నయ్యా. చిన్నప్పటి నుంచి ఈ చేత్తో నీకు బొట్టు దిద్దిన వాడిని, నీ నుదుట బొట్టు నేను చెరిపేస్తానా? వద్దమ్మా, మీకెవరికి నా గురించి ఏడ్చే హక్కు లేదు. లోకమంతా ఏకమై నన్ను ఆడిపోసుకున్నా భరించాను. కానీ మీరన్నారే, నన్ను మర్చిపోండి. మమ్మల్ని క్షమించన్నయ్య. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యవు. బావా, తెలియక చేసిన తప్పులకి నీ ప్రేమను మాకు దూరం చేయకు. ప్రేమలు పాశాలు ఇవేవి బంధం తెగిన ఈ గాలిపటాన్ని ఆపలేవు. ఏ గాలికో ఎగిరి, ఏ ముళ్ళకో చిరిగి ఎక్కడో అంతమైపోవాల్సిందే. బావా, నిన్ను వెళ్ళొద్దని చెప్పే అర్హత నాకు లేదు. చెప్పినా వినమని కూడా నాకు తెలుసు. కానీ ఒక్క విషయం చెప్పు, నీ చెల్లెళ్ళని నాకు అప్పగించి వెళ్తున్నావు. మరి నా చెల్లెలు నేనెవరికి అప్పగించాలో ఆ విషయం కూడా నువ్వే చెప్తే బాగుంటుంది. మంచి అన్నయ్యని కాలేను నేను, మంచి భర్తను కాలేను. దానికి నేను తగిన మొగుని కాను. నాకు స్నేహం చేయడం రాదు, కనీసం మనసులో ప్రేమను తెలియజేయడం కూడా చేత కాదు. అదంతే, నా స్వభావం మారదు. నీ చెల్లెలకు మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి. బావా, బాలు, ఓడిపోయిన మనిషికి ఒంటరితనాన్ని మించిన ఓదార్పు లేదు. అందరికంటే నన్ను బాగా అర్థం చేసుకున్న మనిషివి, నన్ను నన్నుగా మిగిలిపోని. అది కాదు.